ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సిరీస్ని ప్రారంభించాం. క్రైస్తవుని యొక్క గురి ఏంటి, అసలు ఎందుకు చర్చకు వస్తూ ఉన్నావు, ఏ ఉద్దేశంతో వస్తూ ఉన్నావు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. చాలామంది సంఘానికి వస్తారు, ఎందుకు వస్తారో వారికే తెలియదు. అసలు సంఘానికి కొంతమంది వస్తారు, వారు కేవలం ఎవరో చూడడానికి వస్తారు. అందుకే మొట్టమొదట ఆ ప్రశ్న వేశాడు. ఆ ఒక స్త్రీ వేసిన ప్రశ్నతోనే పోయిన వారమున అంతకుముందు వారం ప్రారంభించాను. ఎందుకు ఆ చర్చిలో ఒక స్త్రీ యొక్క బట్టలను నువ్వు చూచావా అని అడిగింది ఆవిడ. నేను చూడలేదు అన్నది. పలానా ఆవిడ ఎలాంటి వేషభాషలు వేసుకుని వేషధారణ వేసుకుని వచ్చిందో చూచావా అని అడిగాడు. నేను చూడలేదు అని చెప్పాడు. ఈ రోజున చర్చికి చాలామంది ఏదో చూడడానికి వస్తారు, ఎవరో వస్త్రధారణలు చూడడానికి వస్తారు, ఎవరినో చూడడానికి చుట్టాలను కలవడానికి వస్తారు. చర్చ అనేది దానికోసం కాదు అనేది నేను మీకు తెలియచేస్తూ వచ్చాను. సంఘం దేనికోసం, అసలు సంఘం దేవుని యొక్క అంతిమ గురి ఏంటి అనే విషయాన్ని గురించి నేను మీకు తెలియచేస్తూ వచ్చాం. మనం ఇక ఏమవుతామో మనకు తెలియదు, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన పోలికలో మనం ఉండాలని ఉద్దేశంతోనే సంఘానికి రావాలి. మనం దినదినం కూడా రూపాంతరము చెందుతూ ఆయన రూపంలోనికి మారాల్సిన అవసరత ఉంది. అందుకోసమే చర్చ్ దేనికోసమో కాదు, కార్యకలాపాలకు కాదు, లేకపోతే మరొక వాటి కొరకు కాదు. సంఘం అనేది కేవలం మనం క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి రావడానికే అనే విషయాన్ని గురించి నేను మీకు తెలియచేస్తూ వచ్చాను. ఈ రెండవ సిరీస్లోనికి వెళ్దాం. ఈ రోజున అదే వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆ వాక్య భాగంలో నుంచే మనం ధ్యానం చేద్దాం. ఈ రోజున ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. మనం ఎక్కడ ప్రారంభిస్తామో అనేది ఈ రోజున మనం ప్రారంభించే ప్రారంభాన్ని బట్టే మన ముగింపు ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం వేసే అడుగు మొదటి అడుగు ఏం వేస్తున్నామో అది చివరికి మనల్ని నడిపించేది కూడా అదే అనే విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తున్నాం. మనం ఎంచుకున్న మార్గమే మనల్ని ఎక్కడికి నడిపిస్తుందో తెలుసు. మనం తీసుకున్న తీర్మానమే ఎక్కడికి తీసుకుని వెళ్తుందో మనం గమనించవచ్చు. మనం వేసే ప్రతి అడుగు ఒకదానికి తీసుకుని వెళ్తుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని నేను మనవి చేస్తున్నాను. నువ్వు తీసుకున్న నిర్ణయాలే నీ యొక్క గమ్యాన్ని చేరుస్తుంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో పేతురు రాసిన పత్రికలో ఎలాంటి గుణలక్షణాలు కలిగి మనం ముందుకు వెళ్ళాలో పేతురు చాలా చక్కగా రాసుకుంటూ వచ్చాడు. మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క గుణలక్షణాలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. దానికి మొదటి ప్రాధాన్యత, ప్రయారిటీ అనే విషయాన్ని ఇవ్వాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగా ఇవ్వాలని పేతురు తన పత్రికలో రాసుకుంటూ వచ్చాడు. మనం ఏం చేస్తే, ఈరోజు చాలామంది బాప్తీసం తీసుకున్నాం అని అనుకుంటుంటాం. బాప్తీసం తీసుకోవడం కాదు, బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి నువ్వు వేసే ప్రతి అడుగు ఎక్కడికి తీసుకుని వెళ్తుందో ఆలోచించాలి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క అడుగు నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తుంది, ఈ విషయాలు నువ్వు చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరత ఉందనేది మీరు గమనించాలని మనం చేస్తున్నా. పేతురు తన పత్రికలో రాసుకుంటూ వచ్చాడు. ఆ యొక్క 1వ అధ్యాయము 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో చదువుతున్నాను. మీరు ఇట్టి క్రియలు చెయ్యువారైతే అనే విషయాన్ని చెప్పాడు. మీరు ఇట్టి క్రియలు చెయ్యువారైతే, ఆ మాటలు చూడండి, ఎప్పుడునూ తొట్టిల్లరు అని చెప్పాడు. మీరు ఎప్పుడూ కూడా పడిపోరు అని చెప్పుకుంటూ వచ్చాడు. మీరు ఇట్టి క్రియలు చెయ్యువారైతే అనే మాటను మీరు గమనించాలని మనం చేస్తున్నా. ఏ క్రియలు చేయాలి, అసలు ఏ క్రియలు చేస్తే మనం పడిపోకుండా ఉంటాం? మనం ప్రియమైన వాళ్ళరా చాలాసార్లు కూడా తొట్టిల్లిపోతున్నాం, పడిపోతున్నాం, జారిపోతున్నాం. ఎందుకు జారిపోతున్నాం, ఎందుకు పక్కకి త్రోవలోనికి వెళ్ళిపోతున్నాం అనే విషయాన్ని గురించి చాలా చక్కగానే, చాలా
తీవ్రంగానే ఆలోచించాల్సిన అవసరత ఉందనేది మీరు గమనించాలని మనం చేస్తున్నా. రండి దేవుని యొక్క వాక్యంలో అక్కడే చదువుకుందాం, ఆ మాటలే మనం చదువుకుందాం. అసలు ఆ వాక్య భాగంలోనే మనం నిలబడదాం. మొట్టమొదట మీరు గమనించవలసిన విషయమైతే ఇట్టి క్రియలు చేయువారైతే అనే మాటను చెప్పాడు. 8వ వచనానికి వెళ్దాం. 8వ వచనం చదువుతున్నాను. ఇవి అనే విషయాన్ని చెప్పాడు. చూడండి, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అనే విషయాన్ని చెప్పాడు. ఇవి అనే మాట మీరు బైబిల్ చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగానే చదవాలి. ఆ చదివే విధానం ఏ విధంగా అంటున్నాడు, ఇవి మీకు అనే విషయాన్ని చెప్పాడు. ఆ పైన విషయాలను గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఏమేమి గుణలక్షణాలు ఉండాలో ఆ గుణలక్షణాలను గురించి మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ గుణలక్షణాలు ఇవి అనే విషయాన్ని చెప్పాడు. ఆ దైవిక గుణలక్షణాలు ఏవైతే మనకు ఉంటాయో, మనం కలిగి ఉంటామో, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో అనే విషయాన్ని చెప్పాడు. ఏ విషయంలో అని చెప్పాడు? అనుభవ జ్ఞాన విషయంలో. ఆ విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఏమని చెప్పాడు? నిష్ఫలులైనను కాకుండా చెయ్యును అని అన్నాడు. మనం ప్రయోజకులుగా ఉండాలి అనంటే ఇట్టి క్రియలు చెయ్యాలి అని పేతురు తన పత్రికలో రాసుకుంటూ వచ్చాడు. ఇవి చెయ్యకపోతే, ఈ లక్షణాలు మనకు లేకపోతే మనం ఏమవుతామంట? సోమరులం అవుతాము అని చెప్పుకుంటూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, నిష్ఫలులు అని చెప్పుకుంటూ వచ్చాడు. పనికి రాని వాళ్ళము అయిపోతాం. పనికి ఫలించని గొడ్డు జీవితం మనకు ఉంటుంది అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దీని గురించి మనం తర్వాత ఆలోచన చేద్దాం. ఇవి చెయ్యమని చెప్పుకుంటూ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇవి మనం సోమరులుగా అయినను తొట్టిల్లకుండా మనల్ని కాపాడడానికి ఇవి చెయ్యాలి అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. రెండవది ఏమి చెప్పాడు? అసలు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను. చూడండి, 9వ వచనానికి వద్దాం. ఇవి అనే మాటను చెప్పాడు. ఇవి ఎవనికి లేకపోవునో అనే విషయాన్ని చెప్పాడు. ఇవి లేకపోవడం అనేది దేవుని యొక్క గుణలక్షణాలు మనలో లేకపోతే, దేవుని యొక్క గుణలక్షణాలు లేకపోతే ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడగును అని చెప్పాడు. ఏమవుతాడంట? గుడ్డివాడు అవుతాడు అని చెప్పాడు. దూరదృష్టి లేనివాడు అవుతాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎంత ఆ యొక్క విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ ఏమన్నాడు? ఇవి అనే విషయాన్ని మాట్లాడుతూ వచ్చాడు. దేవుని యొక్క గుణలక్షణాలు మనలో లేకపోతే మనం ఏమవుతామో ఆ విషయాన్ని చెప్పాడు. ఇట్టి క్రియలు మీరు చేయువారైతే మీరు ఎప్పటికీ తొట్టిల్లరు అని చెప్పినట్లుగా చూస్తున్నాం. ఈ మాటలు ఎందుకు చెప్తూ ఉన్నాడు, ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఇదంతా కూడా నేను ఉపద్ఘాతంగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక ఇవి అనే విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నా. ఇవి ఎవనికి లేకపోవునో ఆ మాటలు చెప్పాడు. ఆ యొక్క వ్యక్తి తన పూర్వ పాపములందు శుద్ధి కలిగిన సంగతి అనే విషయాన్ని, అరే దేవుడు నన్ను కడిగాడు, నన్ను పరిశుద్ధపరిచాడు అనే సంగతి వాడు మర్చిపోయి గుడ్డివాడు, ఆ యొక్క దూరదృష్టి లేనివాడవుతాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను. చూడండి, ఎలాగ ఉండాలి మన జీవితంలో, మనం ఎలాగ జీవితాన్ని జీవించాలో విషయాన్ని నేను గతంలో ఈ విషయాలు మీకు తెలియచేస్తూ వచ్చాను. మూడవది, మన జీవితంలో దేవుడు మనల్ని పిలిచాడు, ఒక సాక్షిగా ఉండడానికి పిలిచాడు. మనం సాక్షులుగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇలాంటి క్రియలు మనం చేయగలిగితే ఎప్పటికీ మనం తొట్టిల్లము అని చెప్పుకుంటూ వచ్చాడు. నాలుగవది ఏమని చెప్పుకుంటూ వచ్చాడు అని అంటున్నాడు. అక్కడ 10వ వచనంలోనే ఈ మాటలు చదువుతూ ఉన్నాను. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి అని చెప్పాడు. గనుక దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నన్ను పిలిచాడు. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి.
నేను అవమానం ఇతరుల ఆ యొక్క దేవుని నామాన్ని అవమానపరచకుండా ఈ లోకంలో నేను జీవించాల్సిన అవసరత ఉందనే విషయాన్ని నేను గత వారాల్లో ఈ విషయాలు మీకు తెలియచేస్తూ వచ్చాను. ఈ వారమున మనం ముందుకు వెళ్దాం. ఎందుకు ఇవన్నీ చేయాలి, ఇవన్నీ ఎందుకు చేయాలి, అసలు మనం నిష్ఫలులుగా కాకుండా ఉండడానికి, గుడ్డివారుగా ఆ యొక్క గుడ్డివారు కాకుండా ఉండడానికి, ఆ యొక్క సాక్షులుగా మనం ఉండడానికి, అంతేకాకుండా దేవుని నామం అన్యజనుల మధ్యలో అవమానపరచబడకుండా ఉండడానికి ఇలాంటి క్రియలు చేయాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రోజున ప్రియమైన వారడా, ఇక్కడ కూర్చున్న వాళ్ళం మనం దేనికోసం వస్తున్నాం, ఎలాగ బ్రతుకుతున్నాం, ఎలాగ అడుగులు వేస్తున్నాం, ఎలాగ జీవిస్తున్నామో ఎవరికి వాళ్ళమే మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి క్రియలు చేయకపోతే ఏమవుతాం అని చెప్పాడు దేవుని యొక్క వాక్యంలో. అదే వచనంలో చదువుతూ ఉన్నాను, చూడండి. అలాగున 11వ వచనంలో, అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును అని చెప్పాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళు చర్చికి వచ్చారు అనేది సరదా కాదు అసలు. మీరు వచ్చారని నేను కూడా సంతోషించడంలా, ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నా. అయ్యా చర్చికి వచ్చాడు, చాలా సంతోషం నేను అనుకోవడంలా. ప్రియమైన వారడా, ఈ విషయాలు మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నా. ఎంతమంది వస్తే ప్రయోజనం, అసలు ఎంతమంది వచ్చి ఈ స్థలంలో కూర్చుంటే ప్రయోజనం ఏంటి? అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కనబడకపోతే ఈ సేవ అంతా కూడా వ్యర్థమే, నువ్వు వచ్చిందంతా కూడా వ్యర్థమే, నువ్వు ఏక దేవుని కోసం ఏవో కానుకలు ఇచ్చింది అంతా కూడా వ్యర్థమే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నా. ఇక్కడ కాదు మీరు కనబడేది, అక్కడ కనబడాల్సిన అవసరం ఉంది. అక్కడ కనబడడానికి ఇక్కడి నుంచే నువ్వు పునాది వేసుకోవాల్సిన అవసరత ఉందనే విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తున్నాం. కనుక ప్రియమైన నిజంగా నువ్వు ఆ దేవుని రాజ్యంలో, నిత్య రాజ్యంలో ప్రవేశించాలి అనంటే ఇట్టి క్రియలు చేయువారైతే అనే విషయాన్ని చెప్పాడు. మనం చేయకుండా దేవుని రాజ్యంలోనికి మనం ఎంత మాత్రం కూడా వెళ్ళలేము అనే విషయాన్ని చాలా స్పష్టంగా పేతురు తన పత్రికలో తెలియచేస్తున్నట్లుగా చూస్తున్నాం. అయితే ఆ నిత్య రాజ్యానికి నేను వెళ్ళాలంటే నేను ఎలాగా సాగాలి, అసలు నేను ఎలాగ కొనసాగాలి, నేను ఎలాంటి జీవితాన్ని నేను జీవించాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి అడుగులు వేయాలి, ఎలాంటి నా జీవితాన్ని కట్టుకోవాలో ఇక్కడే మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది వారి జీవితాలలో ఏమనుకుంటారంటే ఇప్పుడు వేసే అడుగు నీ భవిష్యత్తుని కడుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వేసే అడుగు నీ భవిష్యత్తులో దేవుని రాజ్యంలో ఉండడానికి అది చాలా ప్రాముఖ్యమైన అడుగు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నా. చాలామంది మొదటి అడుగులోనే పొరపాటు చేయడం చేత జీవితం అంతా కూడా వ్యర్థమైపోతున్నట్లుగా చూస్తున్నాం. ఆ రోజున ఈ పొరపాటే నీ జీవితాంతం కూడా నిన్ను వెంటాడుతూనే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వారడా, చాలామంది వారి జీవితాల్లో వారు ప్రారంభించారు కానీ వారు ముగింపు సరిగ్గా లేదు. అసలు వారు అడుగులు వేశారు కానీ ఆ అడుగులు మధ్యలో తొట్టిల్లిపోయినట్లుగా చూస్తున్నాం. ఈ రోజున నీ జీవితంలో ఒక్కసారి కూర్చొని ఆలోచించుకోవాలని మనం చేస్తున్నాం. నువ్వు అనుకోవచ్చును, నేను పరలోకానికి వెళ్ళిపోతాను, ఆ పనులు చేశాను, ఈ పనులు చేశాను, అంత మంచి పనులు చేశాను, ఇంత మంచి పనులు చేశాను కనుక పరలోకానికి వెళ్ళిపోతాను అని అనుకుంటే మాత్రం అది భ్రమ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. అందుకే యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నీ నామంలో మేము అద్భుతాలు చేయలేదా, నీ నామంలో మేము అది చేయలేదా, ఇది చేయలేదా అంటే ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరగను అని చెప్పుకుంటూ వచ్చేసాడు. నీ క్రియల వల్ల కాదు, అసలు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నా. చాలామంది అనుకుంటున్నారు ఎలాగ కట్టుకుంటున్నా, ఒకసారి ఆలోచించు. నీ కట్టుకోవడం సరి అయిన రీతిగా కట్టుకోకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ఉండవనే విషయాన్ని అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. చాలామంది కట్టారు, ఆ కట్టింది నిలబడుతుందా అనే విషయాన్ని గుర్తుపెట్టుకో.
ఈరోజు విశ్వాసం ఉంచిన నీవు ఆ యొక్క కడ వరకు నిలబడి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావా లేదా అనేది నువ్వు చూసుకోవాలని మనం చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మన జీవితాన్ని ఇక్కడ వేసే అడుగు ఎలాగ వేసావో ఒక్కసారి పరీక్షించుకోవాలని నేను మనవి చేస్తున్నాం. ఇది చాలా ప్రయోజనకరమైన మాటలు పౌలు ఆ యొక్క పేతురు తన పత్రికలో రాసుకుంటూ వచ్చాడు. అసలు నేనేం మార్గంలో వెళ్ళాలో ఆ మార్గాన్ని గురించి చాలా అనుభవపూర్వకంగానే రాసినట్లుగా మనం చూస్తున్నాం. రండి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మనం మొట్టమొదటి ఈ వచనాలన్నీ కూడా చదివాం. ఆ గుణాలు ఏంటి అనేది తర్వాత మనం ఆలోచన చేద్దాం. మొదటి నుంచి మనం వద్దామండి. ఆ యొక్క పేతురు రాసిన పత్రికలోనికి వెళ్దాం. ఇట్టి గుణాలు మనం చేయకముందు ఎలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. 1వ అధ్యాయము 1వ వచనాన్ని నుంచి నేను చదువుతూ ఉన్నాను. చూడండి, మొదటి 3 వచనాలు చదువుతున్నాను. యేసుక్రీస్తు దాసుడను అపోస్తుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలననే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనను పిలిచిన వాని కూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చినట్టు అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక అని చెప్పుకుంటూ వచ్చాడు. మొట్టమొదట మన జీవితంలో ఉండాలి? అడుగు వేసే ముందు ఎలాంటి అడుగు వేయాలి? అసలు మనం ఏ అడుగు వేస్తే మనం ఆ నిత్య రాజ్యాల్లోనికి వెళ్తాం? మొట్టమొదట ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము కావాలి మన జీవితంలో. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను, నాకు తెలుసండి యేసు అంటే ఎవరో తెలుసంటే యేసు అంటే ఎవరో తెలిస్తే కాదు. యేసు అని తెలిసిన వారు దేవుని రాజ్యంలో ఉండరు. చాలా మంది అనుకోవచ్చు, మాకు యేసు ప్రభు తెలుసండి, యేసు ప్రభు తెలిసిన వాడు ఎవ్వడు పరలోకంలో ఉండడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది వారి జీవితాల్లో యేసుని తెలుసుకుంటారు. ఆ యొక్క యేసుని తెలుసుకుంటే కాదు, యేసును కూర్చిన అనుభవం అనేది నీ జీవితంలో కావాలి. యేసు యొక్క దేవునితో నీకు ఆ యొక్క సహవాసంలో అనుభవం కావాలనే విషయాన్ని గమనించాలి. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను. పేతురు ఆ యొక్క తిమోతికి రాసిన పత్రికలోనికి వెళ్దాం. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. 2వ అధ్యాయం 4వ వచనంలో చదువుతున్నాను. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవల్లని. అక్కడ మాట మనం గమనిస్తున్నాం. చూడండి, ఆ యొక్క అనుభవ జ్ఞానము గలవారై. మొట్టమొదట మన జీవితంలో ఏం కావాలి అని అంటే యేసుక్రీస్తుని గురించిన వ్యక్తిగత అనుభవం కావాలి. నేను 14 సంవత్సరాల వరకు సండే స్కూల్కి వెళ్ళినా నాకు యేసు అంటే తెలుసు, యేసు అంటే తెలుసు, యేసు యొక్క వాక్యాన్ని గురించి నాకు తెలుసు, యేసు ఈ యొక్క వాక్యం అంతా కూడా తెలుసు. చర్చికి వెళ్ళేవాడిని. ఈ రోజున చర్చికి వెళ్తే కాదు. ప్రియమైన సోదరి సోదరుడా, మా ఇంట్లో అయితే నో బైబిల్ నో బ్రేక్ఫాస్ట్. ఆ యొక్క మొట్టమొదట టిఫిన్కి వెళ్తే, బ్రేక్ఫాస్ట్కి వెళ్తే వెంటనే మా అమ్మగారు అడిగేవారు, బైబిల్ చదివావా అని అడిగేవారు. బైబిల్ చదవకపోతే వెళ్ళి బైబిల్ చదువుకునిరా, అప్పుడు టిఫిన్ పెడతాననేది. కనుక నో బైబిల్ నో బ్రేక్ఫాస్ట్. ఇంత నిష్ఠగా పెరిగి ఉండొచ్చును, వాక్యం తెలిసి ఉండొచ్చును, బైబిల్ అంతా తెలిసి ఉండొచ్చును. బైబిల్లో ఉన్న దేవుణ్ణి నువ్వు అంగీకరించేవా లేదా? ఇది కావాలి అనుభవం.
ఈ రోజున చాలామంది వారి జీవితాలలో యేసుక్రీస్తుని గురించిన వ్యక్తిగత అనుభవ జ్ఞానం వారికి లేదు. నీ అనుభవ జ్ఞానం లేకపోతే ఇది ఎంత మాత్రం కూడా నువ్వు సరి అయిన అడుగులు వేయలేవు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో. నీకు రుచి తెలుసా? పంచదార తీపిగా ఉంది, తేనె మధురంగా ఉందని చెప్పినంత మాత్రంలో కాదు, రుచి చేసి తెలుసుకున్నావా? యేసు అంటే రుచి చూచి తెలుసుకోగలిగినప్పుడే అది సరి అయిన జీవితం. యేసు అంటే తెలిసి ఉండొచ్చును, కానీ నీ జీవితంలో అనుభవం ఉందా? తెలుసుకోగలవు. అనుభవ జ్ఞానము అని చెప్పుకుంటూ దేవుని గురించిన అనుభవ జ్ఞానం ఎలా తెలుస్తుందండి అనొచ్చును. ప్రియమైన వారా, మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నేను అది చేశాను ఇది చేశాను అనే విషయాన్ని నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని అనుకుంటే మాత్రం పొరపాటే. దేవుని గూర్చిన అనుభవ జ్ఞానము, దేవుని గూర్చి జ్ఞానాన్ని సంపాదించుకోగలమా అనంటే దేవుని యొక్క వాక్యంలో యోబు గ్రంథంలోనికి వెళ్దాం. యోబు గ్రంథంలో ఈ మాటలు నేను చదివి మీకు వినిపిస్తూ ఉన్నాను. చూడండి, యోబు గ్రంథంలోనికి వెళ్దాం. ఆ మాటలు ఎలాగ రాయబడ్డాయో విషయాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. యోబులో అన్న మాటలు 11వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని గూఢాంశములను తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? ఆ మాటలు 11వ అధ్యాయం 7వ వచనంలో, నేను ఎలాగ తెలుసుకోగలను దేవుని గూర్చి? దేవుని గూర్చిన జ్ఞానము ఎలాగొస్తుంది నాకు? ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని గూర్చిన జ్ఞానము నేను పొందాలి అనంటే అది కేవలం ఆయన కృప వల్లనే సాధ్యమవుతుంది. నా జ్ఞానము దేవుణ్ణి అర్థం చేసుకోలేను. నా జ్ఞానము చాలా నిమిత్త మాత్రమైన జ్ఞానం. ఆయన అనంత జ్ఞానుడు. ఆయన అనంత జ్ఞానుడైన దేవుణ్ణి నేను తెలుసుకోవడం సాధ్యం కాదు. అసలు సముద్రంలో ఒక బొట్టు కూడా నేను తెలుసుకోలేను. ఇది తెలుసుకోవాలంటే దేవుని కృప కావాలి. అందుకే పేతురు రాసిన పత్రికలో కృప వల్లనే సాధ్యమని చెప్పాడు. దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాను, చూడండి. పేతురు రాసిన పత్రికలోనే అక్కడే చదువుకుందాం. పేతురు రాసిన రెండవ పత్రికలో ఎలాగా మాట్లాడుతున్నాడో ఆ విషయాన్ని గురించి చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. ఎలాగొస్తుంది ఇదంతా కూడా? ఎలాగా? ఇది కేవలం కృప వలనే సాధ్యమనే విషయాన్ని గమనించాలి. అందుకే నేను 3వ వచనం చివరి భాగంలో చూడండి, యేసును గూర్చినైనట్టు అనుభవ జ్ఞానం వల్ల మీకు కృప. ఆ అనుభవ జ్ఞానం ఎలాగ పొందుతావు అనంటే, ప్రియమైన వారరా, నేను చెప్పాను మొదటి అడుగు ఏంటి అసలు? పైన 1వ వచనంలోనికి రండి. మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలన అమూల్యమైన విశ్వాసము, మనం యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా ఆయన విశ్వాసం ఉంచడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా దేవుని జ్ఞానాన్ని నువ్వు ఎంత మాత్రం సాధించలేవు. దేవుని యొక్క కృపను నువ్వు పొందలేవు. అందుకే చెప్పుకుంటూ వచ్చాడు, ఆయన మన పాపముల కొరకు యేసుక్రీస్తు కల్వరి శిలువలో చనిపోయాడు. నీకు విశ్వాసము, ఆ యొక్క దేవుని విశ్వాసం లేకుండా, ఆయన కృప లేకుండా నువ్వు రక్షింపడలేవు. మనం చాలామంది అర్థం చేసుకోరు. మేము చాలా ప్రార్థన చేసుకున్నాం, చాలా ఉపవాసం ఉన్నాం, మా పాపాలన్నీ కూడా ఒప్పుకున్నాం, మేము జపాలు చేసాం, తపాలు చేసాం, కొండలెక్కాం, కొండ మెట్టలెక్కాం, నదుల్లో స్నానం చేసాం, అందుకే మేము రక్షింపబడ్డాం అనుకుంటారు. అలాగ రక్షణ రాదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తున్నాం. మీరు విశ్వాసము పొందిన అనే మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ కావలసిన విషయం అన్నాడు, ఆయన అనుగ్రహించాను. ఇది నువ్వు సంపాదించుకునేది కాదు రక్షణ. చాలా మంది వారు అనుకుంటారు, మేము ప్రార్థన చేసుకున్నాం, దేవుడు మమ్మల్ని కాదు.
దేవుని యొక్క వాక్యంలో ఎఫెసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనంలో చదువుతున్నాను, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అక్కడ చెప్పాడు, ఇది మీ వల్ల కలిగినది కాదు, ఇది మీరు సాధించేది కాదు. నువ్వు భక్తిగా వచ్చావు, చర్చిలోకి వచ్చావు, అది చేసావు, ఇది చేసావని రక్షణకు వెళ్ళలేవు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఇది క్రియల వల్ల కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షణ. ఇది దేవుని యొక్క కృపచేతనే జ్ఞానాన్ని పొందగలవు. ఎవరికి సాధ్యం కాదు. నేను చేసింది ఏం కాదు. మనం ఎలాగ నీతిమంతులం అయ్యాం, ఎలాగ మనం ఆ యొక్క పరిశుద్ధులం కాగలిగాం, ఇదంతా కూడా యేసుక్రీస్తు ఆయన చేసిన కార్యాన్ని బట్టి మనం పొందుకుంటున్నాం. కానీ నేను చేసిన కార్యాన్ని బట్టి నాకు నీతి రావడం లేదు. నేను నీతిగా బ్రతకడం చేత నీతి రావడం లేదు. ఆయన నీతి నా మీదకి వస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాం. 2వ పత్రిక 5వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాను. చూడండి, 21వ వచనంలో చదువుతున్నాను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు మనం ఆ యొక్క నీతివంతులం ఎలా కాగలిగాం? పాపమెరగని ఆయన మన కోసం పాపముగా, ఆ మాటలు మన కోసం పాపముగా చేసి, అది ఆయన వల్ల జరిగింది. నేను రక్షింపబడ్డానంటే ఆయన కృపచేతనే రక్షింపబడ్డాను, కానీ దేని బట్టి కూడా కాదు. ఆయన ద్వారానే నేను ఆయన కుమారుని కాగలిగాను, ఆయన కుమార్తె కాగలిగాను. నేను సాధించింది ఏమీ లేదు, ఆయన కృపచేతనే. ఇదంతా కూడా దేవుని యొక్క మంచితనం. దేవుని యొక్క మంచితనాన్ని బట్టి మనం కాగలిగాం. దేవుని కృప బట్టి, దేవుని మంచితనాన్ని బట్టి. ఆ జ్ఞానం ఎలాగొచ్చింది? నేను రక్షింపబడ్డాను అనేది ఎలా తెలుస్తుంది? ప్రియమైన సోదరి సోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒకసారి గుర్తుపెట్టుకో, ఇది నువ్వు సాధించింది కాదు అనేది, నువ్వు ఎంత మాత్రం కూడా పొందేది కాదు అనేది గమనించాలి. ఇది దేవుడిచ్చిన బహుమానం. ఇది అందుకే చెప్తూ ఉన్నాడు, మీరు అమూల్యమైన, ఆ మాటలు చెప్పారు, పొంది ఉన్నారు. మనం కేవలం ఆయన ద్వారా. పేతురు రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాం, 1వ అధ్యాయంలోనికి వెళ్దామండి. ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను. చూడండి ఎలాంటి మాటలు రాయబడ్డాయో. తన మహిమను బట్టి, 2వ వచనంలో, గుణాతిశయను బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ దయచేయచ్చు. ఆయన ఇస్తున్నాడు. నువ్వు చేసింది కాదు, నేను సంపాదించుకున్నది కాదు, ఆయన ఇచ్చింది ఇదంతా కూడా ఆయన ఇస్తున్నాడు. ఆయన నేను యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నేను నీతిమంతుడు కాగలిగాను, నేను పరిశుద్ధుడు కాగలిగాను, నేను నిర్దోషిగా కాగలిగాను ఆయన ద్వారా. నేను చేసింది ఏమీ కూడా లేదు, ఆయన నాకు ఇస్తూ ఉన్నాడు. అందుకే చెప్పాడు, నేను భక్తిగా జీవించడానికి ఆయన ఇచ్చాడు. నా భక్తి కాదు, నా శక్తి కాదు ఇది. అందుకే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు, చూడు, జీవమునకును భక్తికిని కావలసిన ఆయన ఇచ్చాడు. నేను భక్తిగా జీవించాను, నేను నీతిగా బ్రతకడానికి ఆయన ఇచ్చాడు. ఇదంతా ఆయన కృప, ఆయన మంచితనం. నాది కాదు ఇది, నాదంటూ ఏమీ లేదు. రక్షణలో నాదంటూ ఏమీ కూడా లేదు. ఇది కేవలం ఆయన కృప మాత్రమే, ఆయన మంచితనం మాత్రమే. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను. చూడండి, యోహాను రాసిన పత్రికలోనికి వెళ్దాం. మొదటి పత్రిక 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. 5వ అధ్యాయం 11-12 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. చూడండి, యేసుక్రీస్తుని గురించిన ఆ సాక్ష్యమేదనగా దేవుడు మనకు నిత్య జీవము నేను సంపాదించుకోలేదు, ఆయన దయచేశాను. ఎవరిచ్చింది ఇది? నాకు ఇచ్చిన రక్షణ ఆయనది, నాది కాదు ఇది.
ప్రియమైన వారలారా, మీరు గుర్తుపెట్టుకోవాల్సి, అందుకే చెప్పాను, ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేశాను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడే. ఆయనను అంగీకరించడం ద్వారా, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఈ రోజున నీ జీవితంలో ఈ అనుభవ జ్ఞానం ఉన్నదా? మొట్టమొదటి ప్రశ్న వేసుకో. ఎన్నిసార్లు చర్చకు వస్తే ప్రయోజనం ఏంటి? ఎన్నిసార్లు బైబిల్ చదివితే ప్రయోజనం ఏంటి? ఎన్నిసార్లు ఉపవాసం ఉంటే ప్రయోజనం ఏంటి? నీ జీవితంలో యేసు క్రీస్తుని నీ స్వంత రక్షకుడుగా అంగీకరించావా? దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 1:12 చెప్పాడు, తన్ను ఎందరు అంగీకరించెదరో, అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగు అనుగ్రహించాడు. ఆయన ఇస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన ఇచ్చేది. ఇది నువ్వు సంపాదించుకున్నది కాదు. ఇది మొట్టమొదటి అడుగు. నువ్వు సరి అయిన మార్గంలో నువ్వు నడవడానికి మొదట మెట్టు ఇదే. భక్తి కాదు, నీ శక్తి కాదు, నీ మతం కాదు. మొట్టమొదట యేసు క్రీస్తుతో నీకు సంబంధం ఉన్నదా? అందుకే చెప్పాడు, మీ నామములో అద్భుతాలు చేయలేదా అంటే, మీరెవరు నేను ఎన్నడూను ఎరగనన్నాడు. యేసు క్రీస్తుని నీ స్వంత రక్షకుడుగా అంగీకరించావు. ఒక్కసారి ఆలోచించు. యోహాను సువార్త 17:3 అన్నాడు, అద్వితీయ సత్యదేవుడైన నీవు యేసు క్రీస్తును ఎరుగుటయే. ఆయనను ఎరుగుటయే నిత్య జీవం. ఎరిగేవా? నువ్వు తెలుసుకుంటే చాలదు. తెలుసుకున్న వాళ్ళు ఎవ్వడు పరలోకానికి వెళ్ళడు. ఎరిగేవా? నాకు చాలామంది తెలుసు, దేశ అధినేతలు, రాష్ట్రపతి తెలుసు, ప్రైమ్ మినిస్టర్ తెలుసు. కానీ ఆయనకు నాకు ఉన్న వ్యక్తిగత ఆ యొక్క సంబంధం లేదు. తెలుసు అంతే. ఈ రోజున చాలామందికి యేసుక్రీస్తు అంటే తెలుసు. యేసుక్రీస్తుని ఎరుగుటయే. ఆయన వ్యక్తిగతంగా నీకుందా? ఒక సంబంధం ఉందా? ఆ వ్యక్తిగత అనుభవం నీకుందా? ఇది మొదటిది. అందుకే చెప్పుకుంటూ వచ్చాడు దేవుని యొక్క వాక్యంలో, మొదటి మెట్టు అది కావాలి. ఈ రోజున చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తును ఎరగకే చాలా కాలం రావచ్చు, బుద్ధి లేని కనికల్లాగా రావచ్చు. ప్రయోజనం ఏంటి చెప్పండి? దేవుడు ఒక రోజున మీరెవరో కాదంటాడు. అందుకే అనుభవ జ్ఞానము కావాలి. ఆ రక్షణను గురించిన అనుభవ జ్ఞానము మొట్టమొదట మెట్టది. రెండవది ఏంటి అనేది విషయాన్ని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పేతురు రాసిన పత్రికలోనికి వెళ్దాం. రెండవ పత్రిక 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. 4వ వచనంలో చదువుతూ ఉన్నాను చూడండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనే విషయాన్ని చెప్పాడు. వాగ్దానములు, ఆ మాటలు వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. వాగ్దానాలు దేవుడు చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? యేసుక్రీస్తును అంగీకరించిన అనుభవ జ్ఞానం కావాలి. రెండవది వాగ్దానాల మీద ఆధారపడాలి. దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని యొక్క వాగ్దానము, బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ మన యొక్క సొంత శక్తి మీద కాదు, అది దేవుని శక్తి మీదనే పనిచేస్తుంది. నువ్వు గమనించాలి. ఇదంతా కూడా ఎందుకు ఇచ్చాడు ఈ వాగ్దానాలు? దేనికి ఈ వాగ్దానాలన్నీ? కింద చదువుతున్నాను చూడండి. వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలముగా మీరు తప్పించుకొని
ఈ వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడో ఆ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు ఏమిచ్చాడో చదువుతూ ఉన్నాను, చూడండి. ఆ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు. దేనికోసం ఇచ్చాడు ఈ వాగ్దానాలు? నువ్వు రక్షింపబడ్డావు. రక్షింపబడిన నీవు ఇప్పుడు ఏం కావాలి అంటే దైవ స్వభావమునందు పాలివారగునట్లు, ఆయన స్వరూపంలోనికి రావాలి. దానికోసం వాగ్దానాలు ఇచ్చాడు. ఈ రోజున దేవుడిచ్చిన వాగ్దానాలు దేనికోసం అనంటే ఆయన దైవ స్వభావమునందు పాలివారగునట్లు. నేను పోయిన వారం నాకు చెప్పాను, మన అంతిమ గురి ఏంటి అనంటే మనం ప్రభు పోలిక, ఆయన స్వభావంలోనికి రావడం ప్రాముఖ్యమనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. రక్షింపబడ్డాం. రక్షింపబడితే చాలదు. చాలామంది వారి జీవితాలు ఏమనుకుంటారంటే రక్షణ అనేది ప్రధానం, అది మొదటి మెట్టు. మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాప క్షమాపణ అనేది మాత్రమే కాదు, నువ్వు యేసుక్రీస్తుతో సహవాసం కలిగి యేసుతో నడవాల్సిన అవసరం ఉంది. రక్షింపబడ్డావు, ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఒకటే చెప్తావు, నేను రక్షింపబడ్డానంటావు. ఈ రోజున రక్షింపబడిన నీవు దేవుని నిత్యరాజ్యంలో ప్రవేశించాలి అనంటే ఇవేం చేయాలి? ఇక్కడ చెప్పాడు దేవుని యొక్క వాక్యంలో, మన యొక్క దురాశలను అనుసరించటం వలన మనలో కొన్ని ఆశలు రావడం చేత మనం తప్పిపోతూ ఉన్నాం. ఈ దురాశలు చాలా మనల్ని ఏం చేస్తున్నాయి? ప్రభు యొక్క పోలికలోనికి తీసుకురాకుండా నానా చెత్త మన కళ్ళ ఎదుట మన మనసులోకి చొప్పించి మనల్ని విశ్వాసభ్రష్టులుగా చేస్తూ ఉన్నాడు. అందుకే చెప్పాడు దురాశల. ప్రియమైన వారు, చాలా మంది వారి జీవితంలో ఎప్పుడైతే దురాశ మనలోకి వస్తుందో ఏమొస్తుందంట? అక్కడ చెప్పాడు భ్రష్టత్వము. అక్కడ చదువుతూ ఉన్న 4వ వచనంలో చూడు, దురాశను అనుసరించటం వలన అక్కడ చెప్పాడు లోకమందున్న భ్రష్టత్వము. భ్రష్టులవుతూ ఉన్నారు. దేమా మీరు గమనిస్తున్నప్పుడు దేమా పౌలుతో కలిసి సేవ చేశాడు, పౌలుతో కలిసి శుభాలు చెప్పాడు. కానీ దేమా లోకమును లోకాన్ని స్నేహించి భ్రష్టుడైపోయాడు. దేవుని యొక్క వాక్యంలో చెప్పాడు, అంత్య దినములందు భ్రష్టులగుదురని ఆత్మ స్పష్టంగా తెలియచేస్తున్నాడని చెప్పాడు. భ్రష్టులవుతారు. ఈ రోజున యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం దురాశల వైపు లాగకుండా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, పేతురు ఈ విషయాన్ని రాసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ చెప్పాడు, ఏమన్నాడు? భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలముగా మీరు తప్పించుకొని, ఈ వాగ్దానాలు దేవుని వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాల వలన వీటన్నిటినీ తప్పించుకోవాలి. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు నీ ముందు ఏం చదివినా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిదీ కూడా క్రీస్తు కోణంలోనే చదవాలి. లేఖనాలన్నీ కూడా క్రీస్తు ప్రభువుని గురించి చెప్తూ ఉన్నాయి. అదే మనసులో పెట్టుకుని నువ్వు చదవడం నేర్చుకోవాలి. అలా చదవగలిగినప్పుడు నువ్వు దినదినం కూడా మార్పు చెందగలవు. దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాను. యోహాను సువార్తలోనికి వెళ్దాం, 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. 39వ వచనంలో, లేఖనములందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవన్నీ నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.
అవి నా గురించి చెప్తూ ఉన్నాయి, ఎవరి గురించో చెప్పడం లేదు. అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. కనుక మనం చదువుతున్నప్పుడు ఏంటి మన ఆ యొక్క అంతిమ గురి ఏంటి అని అంటే, దైవ స్వభావం గలవారి పాలివారగునట్లు. పోయిన వారం చెప్పాను, మనమందరం దేవుని పిల్లలు. మనం ఇక ఏమవుతామో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగా ఆయన ఆ పోలికలోనికి మనం వెళ్ళాల్సిన అవసరత ఉంది. దానికే దేవుడు కావలసిన జీవాన్ని ఇచ్చాడు, భక్తినిచ్చాడు, కృపనిచ్చాడు, నీతినిచ్చాడు. బ్రతకడానికి దేవుడు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుని వాక్యాన్ని చదవకుండా, దేవుని వాక్యం వినకుండా నువ్వు క్రీస్తు స్వారూప్యంలోనికి రాలేవు. నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోలేవు. నేను అందుకే చాలాసార్లు కూడా ప్రతి ఆదివారం కూడా ప్రతిదినం దేవుని వాక్యాన్ని చదివేవాళ్ళు బైబిల్ పైకెత్తండి అని చెప్తూ, ఎందుకంటే దేవుని వాక్యం నీ జీవితాన్ని సరి చేస్తుంది. దేవుని వాక్యం నీ జీవితాన్ని కడుతుంది. నీ దేవుని వాక్యం నీలో మారుమనసు కలిగించేస్తుంది, పశ్చాత్తాపం కలిగజేస్తుంది. ఈరోజు దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టేసేవాళ్ళు ఏం చూసి నేర్చుకుంటారు చెప్పండి? ఈ రోజున అందుకే అన్నాడు, ఆ వాగ్దానాల మూలముగా తప్పించుకొని దేవ స్వభావం గలవారగునట్లు, ఆ స్వభావంలో పాలివారగునట్లు అని చెప్పాడు. మనం ఎవరి పోలికలోనికి రావాలో అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. వాగ్దానాల మూలముగా తప్పించుకొని, అరే దేవుని వాక్యం ఇలా రాయబడింది, ఇది నేను చేయకూడదు, ఇది చేశానా నేను దేవుని యొక్క గురిలో నుంచి తప్పిపోతున్నా. అక్కడ చెప్పాడు, దేవ స్వభావమునందు పాలివారగునట్లు వేటిని వాగ్దానాలు. ఈరోజు బైబిల్ చదవాలి, బైబిల్ని చదవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఎంత వాక్యాన్ని చదువుతూ ఉంటే అంతగా నువ్వు రూపాంతరం చెందుతావు. దేవుని వాక్యము రెండంచెల గల ఖడ్గము, మన ప్రాణాత్మ మూలికలను విభజించినంత మట్టుకు దూరుచు ప్రతిదీ కూడా పరిశోధించి మనల్ని సరిచేసే వాక్యం, మనల్ని రూపుదిద్దే వాక్యం. ఈ రోజున వారి జీవితాల్లో దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టేశారు. అందుకే చెప్పాడు, ఎందుకు ఇచ్చాడు వాక్యం, ఎందుకు వాగ్దానాలు ఇచ్చాడు? దేవ స్వభావంలో పాలివారగునట్లు. రక్షింపబడ్డామని కాదు, రక్షింపబడిన మనం ప్రతి దినము దురాశలకు తప్పించుకోవడానికి వాక్యం చదువుతూ ఉంటే చాలా స్పష్టంగా చెప్తుంది. నువ్వు వాక్యం చదువు, ఎన్ని మార్చుకుంటావో తెలుసా? ఎన్నో మార్చుకుంటావు. నీ జీవితం అంతా రూపాంతరం చెందించే వాక్యం ఒకటే. ఒక రోజున నేను మీకు ఒక చక్కని ఉదాహరణ చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆల్బర్ట్ ఐన్స్టైన్ అందరికీ తెలుసు, చదువుకున్న వాళ్ళు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక డిన్నర్ పార్టీకి వెళ్ళాడు, ఒక మంచి విందు పార్టీకి. ఆ విందు పార్టీలో హాజరైనప్పుడు అతని ప్రక్కన ఒక యువకుడు కూర్చున్నాడు. ఆ యువకుడు కాలేజ్ విద్యార్థి. కూర్చున్న వ్యక్తి ఐన్స్టైన్ ఎవరో అనేది తెలుసుకోవడానికి సంభాషణ ప్రారంభించాడు. ఆ యువకుడు అడిగాడు ఐన్స్టైన్, చాలా తల వెంట్రుకలంతా నెరిసిపోయిన తల వెంట్రుకలు, వృద్ధుడు, మీరు మీ యొక్క వృత్తి రీతిగా అసలు మీ వృత్తి ఏంటి అని అడిగాడు. అంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్ అని చెప్పిన ఏం మాటలంటే, నేను నా వృత్తి ఏంటంటే నేను భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి అంకితం చేసుకున్నాను అని అన్నాడు. ఫిజిక్స్ని స్టడీ చేయడానికి నేను అంకితము చేసుకున్నాను అని ఐన్స్టైన్ బదులిచ్చాడు. బదులిస్తే ఆ పార్టీలో కూర్చున్న మరొక అమ్మాయి ఆశ్చర్యంగా
అతని వైపు, ఐన్స్టైన్ వైపు చూచి ఒక నవ్వు నవ్వి, ఈ వృద్ధాప్యంలో ఈ వయసులో ఫిజిక్స్ చదువుతున్నావా అని చెప్పాలా అని ఆమె ఒక మాట వ్యంగ్యంగా చెప్పడం. అది చెప్పాలా నువ్వు? నేను ఫిజిక్స్ చదువుతున్నానని చెప్పాలా అని చెప్పాను. నేను 1 సంవత్సరం క్రిందటే నేను ఆ పనిని పూర్తి చేసేసాను అని ఆవిడంది. ప్రియమైన వారరా, ఐన్స్టైన్ ఎంత ఔన్నత్యానికి వెళ్ళిపోయిన వ్యక్తి. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఆ ఫిజిక్స్లో ఎంత ఔన్నత్యానికి వెళ్ళి ఎన్నో కనిపెట్టిన వ్యక్తి ఏమంటున్నాడు? నేను ఇంకా చదువుతున్నా, నేను ఇంకా దాని మీద స్టడీ చేస్తూనే ఉన్నా, వృద్ధాప్యం వచ్చేసింది, ఎన్నో కనుక్కున్నాడు, కనుక్కోవాల్సింది చాలా ఉంది. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆలోచించు. నేను బైబిల్ 100 సార్లు చదివేశాను, 200 సార్లు చదివాను, 10 సార్లు చదివానని కాదు. నా జీవిత కాలం అంతా చదవాల్సిందే. ప్రతి దినము నేను రూపాంతరము చెందడానికి, నేను ఆ జ్ఞానములో ఎదగాలి. ఇక్కడ చదువుకుంటూ వచ్చాం. ఏమన్నాడు? దేవుని యొక్క వాక్యంలో ఎంత స్పష్టంగా, జ్ఞానమునందును నేను ఎదగాలి. నేను దేవుని వాక్యంలో ఎదగాలి ఎదగాలి ఎదగాలి. ఎంతవరకు ఎదగాలి అనంటే, నేను ఎదగవలసింది ఎంతవరకు ఇది చదవాలి అనంటే, నేను ఆయన సన్నిధికి చేరే వరకు కూడా నేను చదువుతూనే ఉండాలి. నేను ఆ యొక్క చర్చ్ హిస్టరీలో, సంఘ చరిత్రలో చదువుతున్నప్పుడు ఆ యొక్క ఎంతమంది బిషప్లు వాళ్ళు పడక మీద రోమా పత్రిక రోజు చదివించుకున్న సంఘటనలు ఉన్నాయి. బైబిల్ని మేము చదవాలి. ఎందుకు? బైబిల్ నా జీవితాన్ని రూపాంతరపరుస్తుంది, నన్ను దిద్దుతుంది, నన్ను చెక్కుతుంది. ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే శ్రేష్టమైంది దేవుని వాక్యమే. ఐన్స్టైన్ అంత ఉన్నతంగా ఎదిగిన, ఇంకా ఫిజిక్స్ని గురించి, ఆ భౌతిక శాస్త్రాన్ని గురించి అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. ఈ రోజున మనం ఎంత ఎదిగినా బైబిల్ని చదవాలి. దేవుని యొక్క వాక్యంలో ఎక్కడి వరకు చదవాలి? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయానికి రండి. 4వ వచనంలో చదువుతూ ఉన్నాను, చూడండి. ఆయన దాసులు ఆయనని సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందు. నేను ఆయన ముఖమును చూచే వరకు కూడా, ఆయన ముఖాన్ని నేను చూడాలి. ఆయన ముఖ దర్శనము చేసేవారు. ఎలాగుంటుంది ఆయన ముఖం? దేవుని వాక్యాన్ని నేను చదువుతూ ఉంటే నాకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 9 వచనం 9-10 వచనం, మనం కొంత మట్టుకు ఎరుగుతుము, కొంతే నాకు తెలుసు, కొంత మటుకు ఎరుగుతుము, కొంత మటుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకము కానేరదు. నేను ఎదగాలి, నేను ఇంకా ఎదగాలి. ఎంత ఎదగాలి? నేను పూర్ణం కాల, నేను పర్ఫెక్షన్లోకి రాలేదు, ఆయన ముఖంలోనికి రావాలి. ఇంకా చదువుతూ ఉన్నాను, చూడండి. 12వ వచనంలో చదువుతూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం, ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం ఎరగాలి. ఇంకా నాకు ఇంకా తెలియదు యేసుక్రీస్తు. నాకు తెలిసింది చాలా స్వల్పం.
నేను ఎరిగింది చాలా స్వల్పం. నేను దేవుని వాక్యాన్ని చదువుతూ ఇంకా ఎదగాల్సింది ఎంతో ఉంది, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఆయన గుణలక్షణాలు ఇంకా తెలుసుకోవాల్సింది. ఎంతవరకు తెలుసుకోవాలి? ఆయన ముఖ దర్శనాన్ని ఎంతవరకు వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? నేను యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుతామో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే నేను ఎలాగుండాలి? ఆయన ఉన్నట్టుగానే ఆయనను పోలి ఉందుమని. ఆయన పోలిక. ప్రభు ఒకరోజు వస్తూ ఉన్నాడు. నేను ప్రతి దినము కూడా దైవిక స్వభావంలో ఎదగాలి. నేను ఎదగాలి. ఎంతవరకు ఎదగాలి అంటే, ఆయన వచ్చి ఆయన రూపంలోకి వచ్చే వరకు నేను ఎదగాలి. ప్రియమైన వారడా, మనం ప్రతి దినము కూడా క్రీస్తు స్వారూప్యంలోనికి రావడానికి దేవుడు మనల్ని అందుకోసమే పిలిచాడు. నేను గత వారంలో, అంతకుముందు వారంలో మీకు తెలియజేస్తూ వచ్చాను. దేవుని యొక్క వాక్యంలో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దేవుడు నన్ను పిలిచింది దానికోసం పిలిచాడు. 8వ అధ్యాయంలో చదువుతూ ఉన్న 29వ వచనంలో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠునగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగానో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు, ఆయన యొక్క రూపంలోకి రావాలి. నేను ఈ బైబిల్ ఎందుకు, ఈ భక్తి ఎందుకు, ఈ యొక్క ప్రార్థన ఎందుకు, ఈ సహవాసం ఎందుకు? అంతా కూడా ఆయన రూపంలోనికి రావడానికి. నా అల్టిమేట్ గోల్, నా యొక్క అంతిమ గురి అంతా కూడా క్రీస్తు స్వారూప్యంలోనికి రావాలి. ఇది రాకపోతే నా జన్మ అర్థం లేదు. నేను ప్రభువుని అంగీకరించిన దానికి అర్థమే లేదు. ప్రభు యొక్క స్వారూప్యంలోనికి రావాలి నేను. ప్రియమైన వారడా, ఈ ప్రభు యొక్క స్వారూప్యం ఎలాగొచ్చేస్తుంది? మొట్టమొదటి రక్షణ, రెండవది వాగ్దానము, మూడవది ఎక్కడి నుంచి రావాలి? చదువుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పేతురు రాసిన పత్రికలోనికి రండి. మొదటి పత్రికలోనికి వెళ్దాం. ఆ మాటలు ఎలాగ రాయబడ్డాయో 4వ వచనంలో చివరి భాగంలో, దైవ స్వభావమునందు పాలివారగు. నేను ఇంకా ఎలా పాలివారు? అందులో నేను ఇమిడిపోవాలి. లోకమందు భ్రష్టత్వం ఉంది, లోకమందు దురాశలు ఉన్నాయి, లోకమంతా కూడా నన్ను లాగుతూ ఉంది. ఇప్పుడు వాటన్నిటినీ తప్పించేసుకుంటూ నేను ప్రభు పోలికలోనికి వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనలో పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తున్నాడంటే, దినదినము కూడా రండి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. నా జీవితాన్ని మారుస్తూ ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. చూడండి. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని యొక్క యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం చేత, దేవుని యొక్క ఆత్మచేత నేను ముద్రింపబడితివి. పరిశుద్ధ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగానే. మరింకోసారి ప్రార్థన చేయదు, ఆత్మ నా మీదికి రమ్మని ప్రార్థన చేయని అవసరంలా.
జీవాత్మ నా మీదికి రమ్మని ప్రార్థన చేయని అవసరంలా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగానే దేవుని యొక్క ఆత్మ నీలో నివసిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు నడిపింపబడాలి. దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడితే నువ్వు దేవుని పిల్లవాడు అవుతావు. దేవుని యొక్క ఆత్మ చేత కాకుండా లోకము యొక్క ఆత్మ చేత మనుషుల యొక్క పద్ధతులు చొప్పున నడుస్తే నువ్వు దేవుని బిడ్డవు ఎంత మాత్రం కూడా కాలేవు. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయానికి రండి. ఈ ఆత్మ ఏం చెప్తూ ఉన్నాడో చదువుతూ ఉన్నాను. 16వ వచనంలో చదువుతున్నాను. మనము దేవుని పిల్లలము, ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవుని యొక్క ఆత్మ చెప్తున్నాడు, నువ్వు దేవుని బిడ్డవి. నువ్వు విశ్వాసం ఉంచిన నీవు దేవుని బిడ్డవి. నువ్వు దేవుని బిడ్డగానే ఈ లోకంలో జీవించాలి. దేవుని బిడ్డగానే నేను ముద్రించాను నిన్ను. చాలామంది బాప్తిజాలు తీసుకుంటారు. తీసుకున్నావు, ఏం తీసుకున్నావు? బాప్తిజం తీసుకున్నావు. బాప్తిజం అంటే అర్థం ఏంటో తెలుసా? చాలామందికి ఏం చేయాలి బాప్తిజం అంటే? ఆ రోజున ఏదో బట్టలు వేసుకుని వచ్చేసి ముంచే కానీ తెల్ల బట్టలు వేసేసుకుని బయటకు వచ్చేస్తాం. అబ్బో నేను బాప్తిజం తీసుకున్న తెల్ల బట్టలు. దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాను. గలతీలకు రాసిన పత్రికలోనికి రండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. 3వ అధ్యాయంలో నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను చూడండి. ఏమని రాయబడిందో 26వ వచనంలో, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎవరిని ధరించాలి? క్రీస్తును. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళు బాప్తిజం తీసుకున్నామంటారు. ఎవరిని ధరించావు? ఇంకా కులం పోలా, ఇంకా జాతి పోలా, ఇంకా పాడు పనులు పోలా. ఏది పోలా? నువ్వేం ధరించావు చెప్పు. ఎవడను క్రీస్తునందు నెడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించాను, సమస్తం క్రొత్తవాయి. ఏది క్రొత్తవాయింది చెప్పు. ఏమి ధరించుకున్నావు చెప్పు. ఇంకా నీ కులం ఇంకా ధరించుకున్నావు. బాప్తిజం తీసుకున్నావు అని అన్నావు. బాప్తిజం తీసుకుంటే ఎవరిని ధరించాలన్నాడు? క్రీస్తును. యేసు ప్రభుని ధరించావా? ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తును ధరిస్తావో నీ జీవితం రూపాంతరము చెందుతుంది. ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనాన్ని నుంచి నేను చదువుతున్నాను. కావున మునుపు ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, ఆ మాటలు చదువుతున్నాను, ప్రాచీన స్వభావమును వదులుకొని, ప్రాచీన పురుషుడు వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా. ఎవరి పోలిక? దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఏం ధరించుకోవాలి? యేసుక్రీస్తు బాప్తిజం తీసుకుంటే క్రీస్తును ధరించావు. నువ్వు ఇప్పుడు ఎలాగుండాలి? నవీన స్వభావము. ప్రాచీన స్వభావం దురాశ, పాపపు పనులు, మోసపు పనులు, ఇవన్నీ వదులుకోవాలి. ఏం వదిలేసావు చెప్పు. ఈ రోజున ప్రియమైన సోదరి సోదరుడా, రక్షింపబడితే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడితే, వాగ్దానాల మీద ఆధారపడితే, మార్పు చెందితే, ప్రాచీన స్వభావం వదిలేసుకుంటే
క్రీస్తును ధరించుకొని దైవ స్వభావం గలవారై పాలివారగునట్లు. ఏం రావాలి నీలో? నవీన స్వభావం రావాలి, పాతది పోవాలి. అక్కడ చెప్పాడు, చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ రోజున బాప్తిజం తీసుకున్నాను, నీ మాటలు ఎలాగున్నాయి ఒకసారి ఆలోచించు, నీ ప్రవర్తన ఎలాగుందో చెప్పు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా క్రీస్తును ధరించుకుని ఈ గ్రామంలో తిరుగుతూ ఉంటే ఎంత ప్రభావం కనబడుతుందో చెప్పండి. మనలో అందరూ క్రీస్తు ప్రభుని చూడగలిగితే, గత వారాల్లో మనం చూస్తూ వచ్చాం, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చే కుమారివే. అందరూ నాలో నన్ను చూడడం కాదు, నాలో ఉన్న క్రీస్తుని వారు చూడాలి, నేను ధరించుకోవాలి. అక్కడ చెప్పాడు, ధరించుకొనవలెను. ప్రభుని మనం ధరించుకొని తిరగాలి. ఇంతకు ముందు కులం ధరించుకున్నాం, ఇంతకుముందు పార్టీలు ధరించాం, ఇంతకు ముందు వేరేవి. వాటన్నిటిని వదిలే క్రీస్తును ధరించుకొనవలెను అని చెప్పాడు. ప్రియమైన వారరా, ఈ యొక్క భాగం అయిపోలేదు. మనం వచ్చే వారం దీని గురించిన ఆలోచన చేద్దాం. నేను ముగించక ముందు ఒక చిన్న విషయం చెప్పి నేను ముగించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఒక గ్రామంలో ఒకసారి ఒక వ్యక్తి చాలా వికృతంగా, ముఖం బాగాలేదు, అతని యొక్క ముఖం అంతా బాగలేకపోవడంతో అతను జన్మించి ఆ గ్రామంలో పెరుగుతూ ఉంటే అందరూ అతని ముఖాన్ని చూచి వెటకారం చేస్తున్నారు, హేళన చేస్తూ ఉన్నారు. అతడు పెరుగుతున్న కొలది యవ్వన దశకు వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి మధ్యలోనికి వెళ్ళడానికి కూడా సిగ్గుపడిపోతూ ఉండేవాడు. దాక్కున్నాడు, ఎవరికి కనబడకూడదు అనుకున్నాడు. ఎంతకాలం ఇలా కనబడకుండా ఉండడం, ఎంతకాలం ఈ దాగుని ఉండడం? అతనికి ఒక ఆలోచన వచ్చింది, నేను ఈ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోవాలి. ఈ గ్రామంలో వదిలి వెళ్ళిపోతే నా ముఖం మారిపోద్దా? నా వికృతమైన ఆ ముఖం మారిపోద్దా? మారదు. ఏం చేయాలి? నేను ఒక గ్రామానికి వెళ్ళక ముందు తను ఒక పని చేయాలనుకున్నాడు. వెళ్ళి ఒక అందమైన మాస్క్ కొనుక్కోవాలనుకున్నాడు, తన ముఖానికి సరిపోయిన. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, మీరు టీవీల్లో మన రాజకీయ నాయకుల యొక్క బొమ్మలు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. వాడు ముఖం వేరే, పైన ఒక ముఖం పెట్టుకుంటాడు. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు ఆ పులి ముఖాలు పెట్టుకున్నట్లుగా చూపిస్తారు. వాడు అలాంటి మాస్క్ కొనుక్కుని చాలా చక్కగా ఆ మాస్క్ ఎవరికి కనబడకుండా ఆ అందమైన ఒక మాస్క్, ఒక ముసుగులాడితే ముఖం మీద కప్పేసుకున్నాడు. మొత్తం ఒక ప్లాస్టిక్ సర్జరీ లాగా, ప్లాస్టిక్ బొమ్మలాగా ఎవ్వరికి తెలియకుండా ఆ మాస్క్ని చాలా మరుగుగానే జీవిస్తూ వచ్చాడు. ఆ గ్రామంలో వేరే గ్రామానికి వెళ్ళిపోయాడు. ఆ గ్రామంలో చాలామంది అతనికి స్నేహితులు అయిపోయారు. ఆ స్నేహితులు అవ్వడం మాత్రమే కాదు, ఆ స్నేహితులు ఎంతో ప్రేమతో చూపిస్తూ వచ్చారు. అందరితో చక్కగా కలవడి అయిపోయి ఎవ్వరు కూడా అతని యొక్క ముఖం వికృతం గురించి ఆలోచించకుండా అంత చక్కగా ఆ మాస్క్ని తను మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఎవరికైనా కనబడితే నన్ను అందరూ కూడా అసహించుకుంటారని చెప్పేసి చాలా రహస్యంగానే ఆ మాస్క్ని అలాగే దాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. మనం ఒక మాస్క్ని మన ముఖం మీద పెట్టుకుంటే అది చాలా ఇబ్బంది పెడుతుంటుంది, చాలా అసౌకర్యంగా ఉంటుంది, కంఫర్ట్గా ఉండదు. కానీ ఎంత బయట పడిపోకూడదు అని చెప్పేసి ఎంత అసౌకర్యంగా ఉన్నా, ఎంత ఇబ్బంది పడుతున్నా
ఆ మాస్క్ మాత్రం ఎప్పుడూ కూడా తీయలేదు. అది చాలా చక్కగా అంటించేసినట్లుగా ముఖానికి అంత చక్కగా అంటిపోయింది. అది ఓ రోజున వాళ్ళ గ్రామం నుంచి ఒక ఆవిడ వచ్చింది. ఇతనికి పెళ్ళి కూడా అయిపోయింది. ఆ భార్యకు కానీ పిల్లలకు కానీ తను అలాంటి మాస్క్ వేసుకున్నాడు అనేది కూడా తెలియకుండానే అంత జాగ్రత్త పడుతూ వచ్చాడు. ఏ గ్రామంలో పుట్టాడో జన్మించాడో ఆ గ్రామంలో నుంచి ఒక ఆవిడ వచ్చింది. చాలా దుష్టురాలు ఆవిడ ఈ యవనస్తుణ్ణి తన భార్య ముందు, తన స్నేహితుల ముందు పరువు తీసేయాలి అనుకుని అతని దగ్గరికి వచ్చి పిలిచింది. పేరు పిలిచి, నువ్వు పలానా వ్యక్తివి, నువ్వు పలానా ఊరివాడివి, పలానా ఊరిలో జన్మించిన వాడివి, పలానా కొడుకువి, నువ్వు ఇలాగ కాదు, నీ మాస్క్ తీసే, నువ్వు తీస్తావా లేదా అని పెద్ద దెబ్బలాట పెట్టింది. ఆ భార్య ముందు అవమానపరచాలి, మనుషుల ముందు అవమానపరచాలనుకుంది. ఇక ఎంత గోల చేసిందంటే ఆ మాస్క్ తీసే వరకు కూడా ఆవిడ ఊరుకోలేదు. వెంటనే ఆ మాస్క్ని తీయడం ప్రారంభించాడు. మాస్క్ తీయగానే ఏ అందమైన ఆ మాస్క్ వేసుకున్నాడో ఆ రూపంలోనే తన ముఖం మారిపోయింది. ఈ రోజున ప్రియమైన సోదరుడా, నేను చెప్పే విషయం ఏంటంటే, నువ్వు యేసుక్రీస్తుని ధరించుకున్నప్పుడు ఈ లోకంలో నీకు చాలా అసౌకర్యంగానే కనబడవచ్చు, కంఫర్ట్గా కనబడకపోవచ్చు. కానీ మనుషులు ఎన్నెన్నో అనొచ్చు, నీ పరువు తీసేయాలనుకోవచ్చు, నీ బ్రతుకు పాతది ఇది అనొచ్చు, నువ్వు ఇలాంటి దానివి అలాంటి వాడివి అనొచ్చు. కానీ నువ్వు క్రీస్తును ధరించుకుని ముందుకు సాగితే ఓ రోజు ప్రభు వచ్చినప్పుడు నువ్వు క్రీస్తు స్వారూప్యంలో ఉంటావు. ప్రియమైన వారరా, అందుకే చెప్పాడు నువ్వు బాప్తిసం తీసుకున్న నీవు క్రీస్తును ధరించుకొని అన్నాడు. ఇక్కడ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో నువ్వు క్రీస్తును ధరించుకొని ప్రతిదినము నువ్వు క్రీస్తును ధరించుకుని వెళ్తూ ఉంటే ఓ రోజున క్రీస్తు స్వారూప్యంలో నువ్వు నిలబడతావు. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. Subscribe now and press the bell icon. Never miss an update.